మన పురాణాల నుంచే మనిషి పతనానికి జూదం ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. కాలం అభివృద్ధి చెందే కొద్దీ జూదం కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. మరి ఈ ప్రస్తుత కాలానికొస్తే బా ఎక్కడున్నారా నా కొడుకులు? ఫోన్ ఎత్తారేంట్రా? హలో రే, ఎక్కడున్నా మన ప్లేస్కి వచ్చేయండ్రా. ఏమైందిరా అంత అర్జెంట్ కాల్ చేసినామా నువ్వు? అంటే మామ అది ఎవరేమన్నా సంపాలని? మామ నీకంత సీన్ లేదులే మామ. మరి ఏమైందిరా? అసలు ఏమైంది రా చెప్పు. మీ ఇద్దరికి పార్టీ ఇద్దాం అనుకుంటాను మామ. డబ్బులు ఎడుతున్నంత? వడ్డీలో వెంకటేష్ ఇచ్చినాడు. వడ్డీల వెంకటేశ ఏంది? డబ్బులు ఎంత? 10 వందల 1000 10,000 వడ్డీ ఎంత? 2 తక్కువ 3 అవ్వదు. 5 ఓకే ఓకే. ఓకే ఓకే, నాకు డబల్ ఓకే. ఆ లెక్కలు ఏంటి లెక్కంట. ఎంత? లెక్క తీ. ఎంతరా? 10,000. పడు. ఎందుకు డబ్బులు దాచిపెట్టిస్తున్నారు? డబ్బులు ఇచ్చేది మూడో కంటి కనపడకూడదు. 3 కళ్ళు గిన్నె ఉన్నాయి కదా. అయితే నా లెక్క కంటి కనపడకూడదు. అయితే ఓకే. ఎవరు రైట్ టైంలో ఫోన్? వీడు కరెక్ట్గా సంతకం పెట్టేటప్పుడే ఫోన్ చేయాలా? ఈ ఫోన్లో ఏంట్రా సంతకం పెట్టి ఇవ్వ నన్ను. ఎవరని? ఉమ్, దేవుడా, ఇదేమన్నా హింటా దరిద్రానికి? కనీసం తమ్ముడు ఫోన్ మాడు. ఓకే అన్న. హలో, అన్నా అన్నా, ఇక్కడ మీ వాళ్ళని ఇంట్లోంచి బయటికి నెట్టేస్తున్నారన్నా. చెప్పండి అన్న వాళ్ళకి. మీ డబ్బులు 10 రోజుల్లో కట్టేస్తా అన్నా. చెప్పండి అన్న వాళ్ళకి. రే దేవుడా, నిజంగానే హింటా? బాండ్ పేపర్లు రాపించేటప్పుడు ముందే చెప్పిన అన్నా, ఓడి అమ్మ, 2 సంవత్సరాలు రాపించుకోరా అని. ఏదైతే అది, సంతకం పెడదాం. నాకు 2 years ఎందుకు, 1 year కట్టేస్తా అని శపథం చేసావు కదరా. నేను శబ్దం చేయనులే. మూసుకొని డబ్బులు కట్టేసి ఇంట్లోకి వెళ్ళో. ఓయమ్మ, అంతేగాని వీడేం లేదన్నా, రాత్రి 10 రోజుల్లో కట్టేస్తా 2 అన్నా. రోజులు టైం కావాలి. అది ఇది అని ఏమన్నా ఫోన్ చేసామనుకో, ప్లీజ్ అన్నా. కాళ్ళు చేతులు నరికి దేవుని కడప చెరువులో పడేస్తా నా కొడక. చెరువు ఏమన్నా వీడి తాతదే? ఫోన్ పెట్టరా పోసడికే. ఓయమ్మ, ఒరేయ్ నీకన్నా ఊసరవల్లి మేలు కదరా. తమ్ముడు వాళ్ళ కట్టేస్తా కదా, కట్టిస్తానన్నా. సంతకం పెట్టు. పెట్టేశానన్నా. దయచే ఈడేదో పెట్టేటట్టున్నారా ఫిట్టింగు. మీ అన్న ముఖం చూసి నీకు డబ్బులు ఇచ్చిన టైంకి కట్టే, లేదంటే నేను నిన్ను కట్టేచ్చా. అలాగే అన్నా. అయితే పో. వానికాడ ఎందుకు అప్పు చేసినవురా? మామ నువ్వేం టెన్షన్ పడాకు. ఆల్రెడీ వాని డబ్బులు వాడిని కట్టేసిన వడ్డీతో సహా. ఎలారా? ఒకసారి పైకి చూడండి. అమ్మమ్మ సంపేరు అమ్మ దేవుడా! రే రే రే, అందరు ఇట్రా ఇట్రా ఇట్రా. ఒక సెకండ్ ఇట్రా. రేయ్, చూడు మామ. ఏంటి అలా చూస్తున్నారు? ఇంత డబ్బులు ఎలా సంపాదించాయనే కదా. ఏం లేదు, మీకు నా బయోలో ఒక లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి జీవి ఫుట్బాల్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారనుకో, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా టెలిగ్రామ్లో మేము స్టెప్స్ పెట్టాం. ఆ స్టెప్స్ ఫాలో అయ్యి మేము చెప్పినట్టు మీరు ఇన్వెస్ట్ చేశారే అనుకో, మీకు అంతకంత వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఒక 1 lakh వేసారు, కరెక్ట్ 1 monthకి అంతా అది 2 lakhs అవుతుంది. అలా మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారో దానికి డబల్ మీరు సంపాదించుకోవచ్చు. ఇంకేం చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి ఇన్స్టాల్ చేసుకొని మీరు కూడా సంపాదించుకోండి. మామ ఈ యాప్ ఏదో బాగుంది మామ. కష్టపడకుండానే డబ్బులు సంపాదించేయచ్చు. కష్టపడకుండా వచ్చే డబ్బులు మనకెందుకు మామ? అది కాదు. చూడు మామ, రోజు ఫ్రీ ఫైర్ ఆడి 30 రూపాయలు సంపాదించుకున్నా. రోజు పెరగను తగ్గను. ఒకసారి నా మాట వినరా మామ. నాకు 7th క్లాస్ పిల్లలు మాట్లాడుకున్న పక్కన కూర్చున్నాకో కాపలాకు జంటకు 10 రూపాయలు ఇచ్చారు. రోజుకి 50 రూపాయలు చాలు నాకు. రే నువ్వన్నా ఆలోచించురా ఒకసారి. నెలకు డబ్బులు నా రా. 30 రూపాయలు నాకు చాలు రా సమీ.
అది అలా. అంటే నువ్వు ఇప్పుడు అవును మామ, ఆ 10,000 యాప్లో పెట్టినా నెలలో అంతకంత సంపాదించిన. టెలిగ్రామ్లో వాళ్ళు ఎట్ట చెప్తే అట్ట చేసినా, బెట్టింగ్ పెట్టినా, అది వచ్చింది. అవును మామ, 2,000 మీకోసం అని పక్క తీసినా, మీకు పార్టీ ఇద్దామని. మీరు చూచే నిలబెట్టి మాట్లాడుతాను. రామా పదం. బా పోంలారా. మందా ఇంట్లో అలాగే నేనేం బయలు కాను కదా. కానీ మళ్ళీ కొత్త మళ్ళీ ఒరే వంశే, మనం మంది నువ్వు అవుతాంరా. బూడుసావా? వాడేదో అన్నాడు, అది కాదు, అది ఏదో. అర్థమైందా? నేను 10th పాస్. అయితే లోతుగా బుడ్చుకో. లోతుగా అంట బుసుకో బుసుకో. ఆపండ్రా, మీరే పుచ్చుకోండి. అరే మామ, నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏందిరా అది? ఏంట్రా అది? నెలకు 10,000 పెట్టి 20,000 సంపాదించిన. అదే 10,000 బదులు ₹1,00,000 ఉంటే 2 లక్షలు. మామ, ప్రాక్టికల్గా ఆలోచించండి. నెలకు 1,00,000కు 2 లక్షలు. అయినా ఇప్పటికి ₹1,00,000 అంటే ఎవడిచ్చాడు? వడ్డీల వెంకటేష్. అయినా ఇప్పుడు ఎంత అమౌంట్ ఎందుకు ఇస్తారా? ఏదైనా తాకరి పెడితే కానీ ఇచ్చాడు. ఇస్తాడు. నెలకు ₹10 వడ్డీ ఇస్తా అంటే ఇస్తాడు. రే మరి ₹10 వడ్డీ అంటరా? అరే ప్రతిదీ నేనే చెప్పాలేండి మామ మీకు. ₹10 వడ్డీ అంటే 1,00,000కు 10,000. అట నాకు నెలకు 1,00,000కు 2 లక్షలు వస్తుంది. 1,10,000 పోయినా 90,000 బోనస్సే కదరా నాకు. అరే వంశీ, నువ్వు వినాల్సినది కాదు మామ. మిగతా 90,000లో అప్పులు కట్టుకొని జల్సా వేసి 20,000 యాప్లో పెడతా. నెలకు జీతం తీసుకునేట్టు తీసుకుంటా. ఇన్ని రోజులు పోరం బొగ్గుతో తిరుగుతాను అనుకున్నారా, కానీ నువ్వు నా ఫ్రెండ్ అనిపించుకున్నావురా మామ. నాకు చాలా గర్వంగా ఉంది మామ. ఉండదు మామ, ఎందుకు ఉండదు. 2,000 పెట్టి మందు తెంకొచ్చే గజ్జి కుక్క తాగినట్టు తాగుతున్నారు. ఏంరా ఏంరా ఏమిరా? నేనెవరు? వంశీ కానివి. ఏంరా? మర్యాద. నేనెవరు? వంశీ కానివి. ఏమ్రా? లక్షాధికారి. రాబోయే కాలానికి కాబోయే ధనవంతుని. వంశీ గారు. ఈయనకెక్కింది, నన్ను ఎక్కుతాడు. చీనమ్మ. ఏంది? ఏం లేదు సార్. ఓ 10 నిమిషాలు ఈయనే ఉండు, మళ్ళీ వస్తా. మహేశ్వరి సామ్రాజ్యం షటర్ దించాం. ఎవరు ఎప్పుడు ఫోన్ చేస్తాను నాకు? ఉండరా. ఈడైంది మళ్ళీ ఫోన్ చేస్తాడు. హలో రే, మీ నాన్నకు ఎర్రి పువ్వా, నన్నే రా అంటావురా? రాబోయే కాలానికి కాబోయే ధనవంతుణ్ణి రా నేను. అమ్రిల్లా ఉజాలా. నేనెవరో తెలుసా? మీ నాన్న ఫ్రెండ్ని. ఆగు, మీ నాన్నకి చెప్తా. ఆగు. ఇట్టన్నా మాట్లాడైతే నువ్వు పెద్దోళ్ళతో. అయితే చెప్పుకోపో మా నాయనకి. మా నాయనే నాకంటే బిద నా కొడుకు. తమాషా. ఉజాలా పెట్రా పువ్వా ఫోను. హలో అరే పాండు, ఆ కైపు రాజా 5 నిమిషాలు బయటికి పోయాడు. 10 నిమిషాలు అవుతుంది, ఇంకా రాలేవాడు. నిజమేరా, వాని పిచ్చి ఇప్పుడు ప్రపంచం అంతా బాగింది. వాని ఇప్పుడు గెలకద్దు. అది కాదురా, పోయి చూచప్ప. ఏం చేస్తాను వీడు?
రాత్రిలు వస్తాయి కానీ రాది వెన్నెలమ్మా ఎర్రసారి కానీ లేవెళ్ళడి చెమ్మా హాయిగా చిన్నోడు ఏయ్, రారా. పట్టుకోకన్నారు ఎవరు నా పక్కన లారీ పోలీసు ఆపడరా ఆపడరా ఆడికి రాబోతాడు ఏందిరా నీ టార్చర్? రారా రేపు ఏడన పడి వచ్చి మన మీదకి వస్తుంది. రారా పనుకో. అరే పట్టుకుంటారా మీరు యాడికి వచ్చపోతాను? గుడ్డీల వెంకటేష్ కాడికి మేము కూడా వచ్చాం. ఎందుకు? మేము కూడా మీ మధ్య జీవి లెక్కేసి మేము కూడా మీ మధ్య ఎదుగుతాం రా. ఏం అడుగుతాను మామా? నేనే నిన్ను అడుగుదాం అనుకునే మామ, కానీ నువ్వు ఆ రోజు మాట్లాడిన మాటలకు తీసుకుంటావు లేదని చెప్పి అడగలే మామ. మీరు నాతో పాటు వచ్చి బాగుపడుతుంటే ఎందుకు వద్దంట? పోదాంపా మామ. ఎట్నోట కాకా పట్టాల. నమస్తే. డబ్బులు డబ్బులు లచ్చ లచ్చ లచ్చ. సారీ సారీ అన్న. లక్కే మీను ఇంకా మీరు పోవచ్చు. ప్లీజ్ అన్న డబ్బులు ఇవ్వండి అన్న. ప్లీజ్ నువ్వు ఒక్కడు వచ్చి నాకు 3 లక్షలు అడిగింటే ఆలోచించటండేమో. ముగ్గురు కలిసి 3 లక్షలు అడుగుతున్నానంటే చేయకూడదు తప్పేదో చేస్తాను. అలాంటిది ఏం లేదన్న, ముగ్గురం కలిసి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. డబ్బులు తక్కువ వచ్చి మిమ్మల్ని అడుగుతున్నామన్న, అంతే. ఎంత బిజినెస్ అయినా నెలలో 3 లక్షలు రాదు, మీరు కట్టలేరు. నేను లక్కేను రా, పోండి. అన్నా ప్లీజ్ అన్న, డబ్బులు చాలా అవసరం ఉందన్న, మళ్ళీ నేను లోపు ఇచ్చేస్తానన్నా. దెంగి అన్నా నెలకు 10 రూపాయలు వడ్డిస్తా అన్నా. 10 రూపాయలా? యో 10 రూపాయలు అంటయ్యా, ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టుందే. సరే పో, కుర్చీలు లేపో. పోతానన్నా. రే సాయంత్రం 150 రూపాయలదే ఓసే. ఇదేంట్రా సూపర్ మ్యాన్ కన్నా సూపర్ ఫాస్ట్గా ఉన్నాడు. కూర్చోండి అన్నా. అన్నా మరి నా 150 ఇప్పుడు కాదు, సాయంత్రం. ధూమ్ దగల. అసలు ఏ బిజినెస్ పెడతాను రా? ఏం లేదన్నా, పగలంతా మన పనులు మనం చేసుకొని రాత్రి రిలాక్సేషన్ కోసం అలా 2-3 గంటలు విదేశాలకు వెళ్ళే మషిన్ కోసం అన్నా. అలా అందరం సుఖపడచ్చన్నా. నేను రిలాక్స్ అవ్వచ్చా? వెళ్ళొచ్చన్నా, కానీ మీరెందుకు అక్కడికి? మియా ఖలీఫా కోసం. అన్నా మియా ఖలీఫా దగ్గరికి నేను తీసుకెళ్తానన్నా. మియా ఖలీఫా ఏంట్రా? వదినాను. సారీ అన్నా, వదిన దగ్గరికి నేను తీసుకెళ్తానన్నా. నన్ను స్వాతి నాయుడు దగ్గరికి తీసుకెళ్ళండి. ఉండు, ఉండం కదా. ముందు బాండ్ పేపర్లు మీ సంతకం పెట్టండి, తర్వాత డబ్బులు ఇస్తా. కానీ ఒక షరతు. అలాగే అన్నా. అలాగే. మీరు 1 నెలకి ఇవ్వాలనుకున్న డబ్బులు 3 నెలలకు రాపించుకోండి. ఈ మధ్యలో ఎప్పుడొచ్చినా ఇచ్చేయండి. 10 రూపాయలు వడ్డే. రే బాండ్ పేపర్లు తీసుకొని డబ్బులు తీసుకురాపో. నా ఓసీ బాటిల్ ఎప్పుడు ఇచ్చావు? సాయంత్రం ఇచ్చపోవాయ్. దీంట్లో సంతకం పెట్టండి. ఏనా వద్దా? కావాలా? రే పోయి 3 లక్షలు డబ్బులు తీసుకురాపో. పోతానంలే. అన్నా మీరు ఇప్పుడు వెళ్ళారంటే నిజంగానే సాయంత్రానికి వస్తారన్నా. అన్నా డబ్బులు క్యాష్ వద్దన్నా, ఫోన్పే చేయండి అన్నా. 1000 రూపాయలు అవుద్ది. ఎందుకన్నా? 1,00,000 రూపాయలకి 1000 రూపాయలు కమిషన్. కమిషనా? అన్నా వడ్డీ కట్టేటప్పుడు అంతా ఇస్తానన్నా, ఇప్పుడు ఆ 3 లక్షలు ఇవ్వండి అన్నా. అకౌంట్ నెంబర్ చెప్పండి. వచ్చింది చూడు.
థ్యాంక్స్ అన్నా. అన్నా వెళ్ళొస్తా. రేయ్ కూర్చోండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి బాయ్. వాడు ముఖం చూసి మీ ఇద్దరికి డబ్బులు ఇచ్చిన, వాడు కట్టలేదనుకో మీ ముగ్గురిని కట్టచ్చా. సరే అన్న. వంశీ అన్నా నా మియా గురించి మర్చిపోదు. అన్నా ఈరోజు నైట్ అంతా అదే పనిలో ఉంటానన్నా. స్వాతి నాయుడు కూడా. స్వాతి నాయుడిని కూడా ఈరోజు నైట్ చూసుకుంటానన్నా. ఇంకో నా థ్యాంక్ యూ నా అమ్మో అమ్మో లెక్క పెరుగుతుందిరా స్వామి. అమ్మో దేవుడా, అమ్మో అమ్మో లెక్క పెరుగుతుంది. అమ్మో చాలా దేవుడా స్వామి, స్వామి లెక్క పెరుగుతుంది చాలా స్వామి. అమ్మో అమ్మో చాలే, నా లెక్క నాకు వచ్చింది. ఇప్పి 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 ఇప్పి. మామ టెలిగ్రామ్ లో యూజర్స్ అంతా రిమూవ్ అయిపోయారు మామ, చెక్ చేయి మామ. టెక్నికల్ ఇష్యూ లేరా నీ అబ్బా, భయపడి చంపుతావు. ఒరే ఒరే వేటి న్యూస్ లో మెసేజ్ వచ్చింది మామ. ఏమైంది? జియో ఫుట్బాల్ క్లోజ్ అయిపోయిందంటారా. అమ్మా బా. జీవి ఫుట్బాల్లో డబ్బులు వేసిన వాళ్ళు ఎవరు భయపడకండి, పోలీసులు అమౌంట్ రికవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. యాప్ ఎంతసేపు ఓపెన్లోనే ఉంది కదరా. 3 లక్షలు మామ. 2 లక్షల రూపాయలు రా. అమ్మా యాప్ ఓపెన్ అవ్వడం లేదేంట్రా. నిన్నమ్మే కదరా పెట్టింది. పోయినట్టేనా మామ? 1 లక్ష రూపాయలు రా. భయం అవుతుందిరా మామ. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 3 లక్షలు రా. భయం అవుతుందిరా వంశీ. రే 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 రే, ఈ విషయం ఎవరికి చెప్పొద్దురా. సావగొడతారు రా. వెంకటేశ్వర వచ్చి నరుకుతాడు రా. రే వాడు సావ కొడతారా? ఈ విషయం వాడు తెలియకుండా చూసుకుందాం రా. ప్లీజ్ రా, 2 రోజులు ఇంట్లోంచి బయటికి రావద్దురా. ఎలాగో పోలీసు వాళ్ళు మన డబ్బులు మనకి ఎన్నికి తీసుకొచ్చారు కదరా. సరే మామ. ప్లీజ్ రా, అర్థం చేసుకోరా, ఎవరికి చెప్పొద్దురా. సరే మామ. ప్లీజ్ రా. పుష్ప 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 పుష్ప. మామా గుడ్ న్యూస్ రా. ఏందిరా? ఈ వీడియో చూడండి. హాయ్ హలో, నేను మీ షణ్ముఖ భరద్వాజ్. ఈరోజు మీ ముందరికి ఒక సరికొత్త బెట్టింగ్ యాప్ తీసుకొచ్చాను. దాని పేరే క్లాసిక్ ఫుట్బాల్. ఇందులో మీరు నెలల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఇందులో కరెక్ట్గా అంటే ఎగ్జాంపుల్గా ఈరోజు డేట్ 1. ఈరోజు మీరు ఒక 10,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, కరెక్ట్గా 15 డేస్కి అది మీకు 20,000 అవుతుంది. ఇది ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటి అనేది ప్రతిదీ మన బయోలో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. మీరు ఆ బయోలో ఉన్న లింక్ క్లిక్ చేసి యాప్ అని ఉంటుంది, యాప్ ఇన్స్టాల్ చేసుకొని తర్వాత ఆ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టిన స్టెప్స్ మీరు ఫాలో అయ్యారే అనుకోండి, మీరు ఎంత పెట్టారో దానికి డబల్ మీరు సంపాదించుకోవచ్చు. ఏందిరా ఇది? ఏంద్రా ఇది? కొత్త బెట్టింగ్ యాప్ మామా. అరే వద్దురా, ఇప్పుడే వద్దురా. మునివిండం రా. రే వద్దురా, ఏంద్రా ఇది? మామా ఇది జీవి ఫుట్బాల్ మాదిరి కాదు మామా, క్లాసిక్ ఫుట్బాల్. పెట్టిన డబ్బులంతా 15 రోజుల్లోనే వచ్చేది మామా, అంతకంతా. వద్దురా మామ. ఎట్టొకటి ఏదో ఒక పని చేసి ఫస్ట్ 1 అప్పు కట్టేద్దాం రా. 1 అప్పు అయిపోయిందండి సార్రా. సరే మామా, మీరు పని చేసి కట్టుకోండి, నేను మన కాడ పోయి డబ్బులు తీసుకుంటా. రే 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 రే. బా ఇంకా వేరే దారి లేదురా. రే కష్టాలు వదిలి మేము బంధువులం కదరా. కష్ట సుఖాల తోడుంటాం రా, ఫ్రెండ్స్ రా. సరేపా, ఎట్టయితే కానీ రేపు పోయి ముగ్గురం కలిసి ఆయన దగ్గర పోయి డబ్బులు తెచ్చుకుందాం పా. పాండి మామా. వర్షం పడేటట్టుంది, పట్టాలు కప్పచ్చు కదా. కప్పుతాంలే. సరే సరే. నమస్తేనా. నమస్తేనా. నమస్తే నమస్తే. ఏంట్రా కుర్రోళ్ళు అప్పుడు వచ్చారు, డబ్బులు తెచ్చారా? లేదన్నా, మీ నుంచే మాకు కొంచెం డబ్బులు కావాలా. ఎంత? తలా 2 లక్షలన్నా. ఎందుకురంతా? అసలు ఏం చేశాను రో? సర్ప్రైజ్. మూసుకొని చెప్పు. ఏం లేదన్నా, రాత్రిపూట్ల విదేశాలకు వెళ్ళే మషీను ఈ అమెరికా, ఆఫ్రికా, యూరప్ మాత్రమే వెళ్తున్నాయన్నా. మియా ఖలీఫా దగ్గరికి వెళ్ళట్లేదన్నా. అక్కడికి వెళ్ళాలంటే మినిమం 10 లక్షలు కావాలా. మా దగ్గర ఒక 4 ఉన్నాయి. మీరు 6 లక్షలు ఇస్తే. కథలు బాగా అల్లారు కానీ ఇప్పుడు చెప్పు. నిజంనా ఇది? అది నిజమేనా? నేను నిజం చెప్పన్నా, కల్పితాలు నా కాదు. నిజంనా? నిజంనా? మేము లాస్ట్ టైం ఒక బెట్టింగ్ యాప్లో అమౌంట్ అంతా ఇన్వెస్ట్ చేసాం. ఇంకా వేరే దారి లేదురా. రేయ్ పోండ్రా.
నా 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 ఏ, ప్లీజ్ ఏ, నా నా, నా నా, నా ప్లీజ్ ప్లీజ్ నా, నా నా, ప్లీజ్ నా, నా, నువ్వు నా, లేకపోతే నా, వేరే నా, దిక్కు లేదు నా, నా మాకు, ప్లీజ్ నా, 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 ప్లీజ్ నా, 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 ప్లీజ్ నా, 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 ప్లీజ్ నా నా ప్లీజ్ నా ప్లీజ్ నా నా, నా అన్నా. ఒప్పుకోనా ప్లీజ్ నా ఒప్పుకోనా ప్లీజ్ నా. 1,20,000 వడ్డీ ఇస్తా. ఆ? నా ఉన్నా తలా 2 లక్షలు ఇస్తావా లేదా? 20 రూపాయలు వడ్డీందిరా. మీరు మూసుకుంటే నేను మాట్లాడతా. 20 రూపాయలు వడ్డీ ఇస్తా అన్నా. డబ్బులు ఇస్తావా లేదా? నేను మీకు డబ్బులు వేయాలంటే ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టాలా? పేనా వద్దా? రే ఖాళీ పేపర్ మీద సంతకం ఏందిరా? రేయ్, ఇప్పుడు డబ్బులు తీసుకురాపో. స్వామి తల్లి, లచ్చిందేవి లచ్చిందేవి లచ్చిందేవి. తెలుసో తెలియక ఒక తప్పు చేసిన. అంతా మంచి జరిగేటట్టు చూడు స్వామి. థ్యాంక్స్ నా. రేయ్, ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో. మొగోడు జీతంలో 2 పనులు చేయకూడదు. అప్పు చేయడం, ఆస్తులు అమ్ముకోవడం. ఏ పని చేసినా ఈరోజు రేపు బాగున్నా ఉన్నాడు నీ కుటుంబం రోడ్డు మీద పడాల్సిందే. నువ్వు అప్పు చేస్తున్నావంటే ఒకటి నీ అవసరమైన ఉండాలి, లేదా నీ దురాశ అయినా ఉండాలి. నీది ఖచ్చితంగా దురాశే, దుఃఖానికి దారి తీస్తుంది. ధర్మం తప్పని ధర్మం అంటాడే. శకునితో జూడమాడి తన తమ్ముళ్ళని, తన రాజ్యాన్ని, తన ఐశ్వర్యాన్ని, తన భార్యని అందరినీ జూదంలో ఓడిపోయి తలదించుకున్నాడు. అదే ధర్మరాజు జూదం ఆడుకుని ఉంటే అంత పెద్ద సభలో తమ తమ్ముళ్ళు ఆయుధాలు విడిచేవారా? ద్రౌపది వస్తావరం జరిగేదా? పాండవులు అరణ్యవాసం చేసేటోళ్ళ? అసలు కురుక్షేత్ర యుద్ధమే జరిగేదా? జూదం అనేది ఎంత గొప్పవాడినైనా, ఎంత బలవంతుడినైనా, బలవంతుడైనా, చదువుకున్నవాడైనా, తెలివైన వాడినైనా జూదం అనే పిచ్చిలో పడితే తిక్కమక్క పడాల్సిందే. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. ఆ డబ్బులు అక్కడ పెట్టేయండి. నాకు వడ్డీ కూడా వద్దు. మీకు నెలకు 15,000 జీతం వచ్చేలా చేస్తా. నా అప్పు తీర్చండి, మీ లైఫ్లో కూడా బాగుంటాయి. అన్నా, మీరు చెప్పినట్టుగానే పనిలో చేరుతా. కానీ ఇప్పుడు కాదు. మీ డబ్బులు మీకు వడ్డీతో సహా కట్టిన తర్వాత పనిలో చేరుతా. థ్యాంక్స్ అన్నా. రే ఆ? రే ఆ యాప్ కూడా పోయిందిరా. ఏ యాప్ రా? ఫోన్ ఓపెన్ చేస్తుర్రా. సోషల్ మీడియా ఎంత వైరల్ అవుతుంది. ఈ యాప్ కూడా పోయిందేంద్రా? మొన్ననే కదరా వచ్చింది. ఇప్పుడు హ్యాపీగా ఉందిరా నీకు? ఏం మాట్లాడుతున్నావురా? వద్దు వద్దంటే విన్నావా? రోడ్డు మీదకి వచ్చేసిన. 10 రూపాయలు వడ్డీ, 20 రూపాయలు వడ్డీ అన్నావురా. 1 రూపాయి అయినా కట్టినామా? ఏందిరా, నేనేదో మీ ఇద్దరిని రోడ్డు మీదకి లాగినట్టు చెప్తాను. మీ కొద్ది మీరు వచ్చింటేనే రా వాడి దగ్గర తీసుకుపోయి డబ్బులు ఇప్పించింది, యాప్లో డబ్బులు పెట్టించింది. ఏరా, నీకు డబ్బు మీద ఆశ లేదా? అయినా నేను పెట్టే డబ్బులు తిరిగి మళ్ళీ నాకే వచ్చిందిరా. మీ ఇద్దరు వచ్చిన తర్వాత నాకు ఏం మాట్లాడుతున్నావురా? ఏరా? కుట్రా, చంపేసావని. ఎలాగో వాడు వచ్చి చంపేస్తాడు. నువ్వే చంపేసే. మామా అది చాలరా. రేపొద్దున మేము చచ్చిపోయినా మా శవాలు చుడుకురు రావద్దు. రే అభి, పండు రే. రేయ్, నా డబ్బులు నాకు ఎప్పుడు ఇస్తారా? మర్యాదగా నా డబ్బులు నాకు ఇవ్వలేదనుకో, ఏం చేస్తాను నాకే తెలీదు. నాకున్న వడ్డీ పిచ్చితో 10 రూపాయలు వడ్డీ ఇస్తా, 20 రూపాయలు వస్తాయని తీసుకోమన్నారు. ఇప్పుడు వరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. మర్యాదగా నా డబ్బులు నాకు ఇవ్వలేదనుకో, కొత్త పేపర్ల మీద సంతకం పెట్టారు, గుర్తుండదా? మన అతను ఆలోచించలేదనుకో, కొడకలారా ఊచకొత్తే కాలు చేతులు నరుకుతారా నా కొడకలారా? నిమిషం పట్టదు మీ ఇల్లు నడిపించుకునేకి. మర్యాద డబ్బులు ఇస్తే ఇచ్చినట్టు,
లేకుంటే మీరే చూస్తారు నా కోపాన్ని. రే అభి, ఎందుకురా ఇట్లా చేసినావు? డబ్బులు ఎలాగోలా కట్టేసి ఉంటాం కదరా. పాండుగాడు ఎక్కడ్రా? పాండుగాడు చచ్చిపోవడమేంట్రా? పాండుగాడు రా. ఎవరు లేరేంటి? టైం అయితే ఉంది. సర్లే. ఏ బ్రో, అదే కెమెరా పట్టుకోవచ్చా? మీ దగ్గర ఉంటుందో లేదో అని. ఎందుకు కొడుతున్నావురా? ఒక నిండు ప్రాణం 2 కుటుంబాలు రోడ్డున పడలేరా నువ్వు చేసిన బెట్టింగ్ ప్రమోషన్ల వల్ల? అది నా వృత్తి ధర్మం. వాడు యాప్లు ఎత్తేసాను, నాకేం తెలుసు? డబ్బుకి ఎంతకైనా దిగుతాడుతావురా? ఈరోజు వీడి అకౌంట్లో లైవ్ చూసే వాళ్ళందరికీ, వీడితో పాటు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళకి, ఆ యాప్లలో డబ్బులు ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ ఒక మాట చెప్తా. వీడు చేసిన ఒక బెట్టింగ్ ప్రమోషన్ వల్ల నా ఫ్రెండ్ ఒకడు చనిపోయాడు. అదే ఈ నా కొడుకు ఆ ప్రమోషన్ వీడియో చేయకుండా ఉంటే, ఈ నా కొడుకు గేమ్ ఆడకపోయినా ఆడినా అని అబద్ధం చెప్పి ఒక నిండు ప్రాణాన్ని 2 కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగాడు. అదే నా కొడుకు చేసిన తప్పు. అసలు నా కొడుకులు తెలిసే ప్రమోషన్ విధానాలు తెలుసా మీకు? ఒక నా కొడుకేమో కలర్ ప్రొటెక్షన్ నేర్పిస్తా, హ్యాక్ యాప్ ఉంది, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి అంటాడు. సరే అని జాయిన్ అయితే 5 విన్నులు 7 లాసులు ఇస్తాడు. ఇంకొకటేమో రీల్స్ చేస్తూ చేస్తూ ఆపి బెట్టింగ్ ప్రమోషన్లు చేస్తుంది, ఎందుకంటే రీచ్ అవ్వడం కోసం. ఇంకొక నా కొడుకేమో అసలు నేను బెట్టింగ్ ప్రమోషన్లే చేయనని వాడెవడో చేస్తాడని, వాడి బయోలో ఆ లింక్ ఉంది, వీడి బయోలో ఆ లింక్ ఉందని జనాలకు తెలియని బయోలో లింకులన్నీ తెలిసేలా చేస్తాడు. ఇంకొకడు నా బయోలో ఉన్న లింక్ క్లిక్ చేస్తే ఐఫోన్ వస్తుంది, డబ్బులు వస్తుందని ఆశలు పెట్టి లింకులన్నీ నొక్కేలా చేస్తాడు. ఇంకో నా కొడుకు ప్రపంచమంతా బండిలో తిరుగుతూ బెట్టింగ్ ప్రమోషన్ల వల్ల బండి కొని, ఈ యాప్ వల్లే నేను బండి కొనాను మీరు కూడా ఎక్కించుకోండి అని చెప్తారు ఈ నా కొడుకులు. అసలు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయని వాడు కూడా మొన్నటికి మొన్న ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు. ఎందుకని అడిగితే వాడు చెప్పిన సమాధానం, నా దగ్గర డబ్బులు లేక నా అవసరం కోసం చేశానంటాడు. నీ అవసరం కోసం నువ్వు చేసుకునే బెట్టింగ్ ప్రమోషన్ల వల్ల ఎంత డబ్బులు పోతున్నాయో, ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో తెలుసా నీకు? అసలు ఎంత తీసుకునే డబ్బులు చెప్పను. చెప్పు. 30,000. 30,000 చూసారా? వీడి వీడియో ఎంత కాదన్నా మినిమం 10 లక్షల మంది చూస్తారు. అందులో 9 లక్షల మందిని పక్కన పెట్టి 1,00,000 మందిని తీసుకునే కూడా ఏ బెట్టింగ్ యాప్లలో అయినా కూడా మినిమం డిపాజిట్ 300 ఉంటుంది. ఆ 1,00,000 మంది యాప్ ఇన్స్టాల్ చేసుకుని 300 డిపాజిట్ చేసిన 300 ఇంటూ 1,00,000 30 లక్షల డబ్బులు ఆ నా కొడుకుల చేతిలో పెడతాను. బెట్టింగ్ ప్రమోట్ చేసి మిమ్మల్ని రే మీ ఇన్ఫ్లుయెన్సర్లు అందరిని ఒక మాట్లాడుతారా? జనాల మీద బతకడానికి సిగ్గులేదా మీకు? రే బెట్టింగ్ ప్రమోట్ చేసిన ప్రతి ఒక్క నా కొడుకు చెప్తానా, 48 గంటల్లో బయోలో ఉన్న లింకులో తీసేసుకుంటారో, చేసిన ప్రమోషన్ వీడియోలో తీసేసుకుంటారో తీసేసుకోండి. ఆ తర్వాత ఒక్కొక్క నా కొడుకు ఉచ్చపోసి ఊచకోత నా కొడకలారా.
ముందు జరుగు క్లాసులు తాగేది కాదు అది, కొంచెం నిరాశ అయినా ఉండాలి. ఇది కూడా ఎక్కించుకోండి అని చెప్తారు.